మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 336 ముళ్ళు సీరియల్ 14వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. హలో, వంశీ గారు ఉన్నారా? వసుంధర వంశీ ఫ్యాక్టరీ నెంబర్కి ఫోన్ చేసింది. లేరు, ఒంట్లో బాగుండలేదని త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు. అట్నుంచి సమాధానం రాగానే వసుంధర కాస్తంత కలవరపడింది. ఆ రోజు ఆఫీస్ పని తొందరగా అయిపోవడంతో సాయంత్రం 4 గంటలకే వసుంధర బయలుదేరిపోయింది. వసుంధరకి ఉద్యోగం చూసింది వంశీనే. మొదట వంశీ ఉద్యోగంలో చేరమంటే వసుంధర సమ్మతించలేదు. ఇంట్లో ఉంటే శివరాం ఆలోచనలతో మీకు పిచ్చెక్కుతుంది, అదే ఉద్యోగంలో చేరితే తాత్కాలికంగా మర్చిపోగలరు అని వంశీ బలవంతం చేసి ఆమెను ఉద్యోగంలో చేర్పించాడు. ఉద్యోగంలో చేరిన నెల రోజులకు వసుంధర వంశీ చెప్పినట్లుగానే భర్త జ్ఞాపకాలను కాస్తంత మరిచిపోగలిగింది. తన గురించి శ్రద్ధ తీసుకుని ఉద్యోగం చూసిపెట్టిన వంశీకి ఆమె మనసులో చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది. కలిసినప్పుడు కృతజ్ఞతలు చెప్తే వంశీ చిన్నగా నవ్వి, మరెప్పుడూ కృతజ్ఞతలు చెప్పి నన్ను దూరం చేయకండి, శివరాం భార్యగా మీకు నేనేం చేసినా తక్కువే అన్నాడు. వంశీకి ఒంట్లో బాగుండలేదని తెలియగానే వసుంధరకు అతన్ని చూడాలనిపించింది. అతని ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు గాని చూచాయిగా తెలుసు. వసుంధర వెతుక్కుంటూ అతని ఇల్లు చేరింది. ఆమెను చూడగానే వంశీ ఆశ్చర్యపోతూ, ఏమిటిలా వచ్చారు అని ప్రశ్నించాడు. ఏ రాకూడదా అని ఎదురు ప్రశ్న వేసింది వసుంధర నవ్వుతూ. నా భావం అది కాదు, శ్రమ తీసుకొని ఇంత దూరం వచ్చారని. మీ ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తే మీ ఒంట్లో బాగుండలేదని చెప్పారు, చూసిపోదామని వచ్చాను. మరీ అంత సుస్థి ఏం చేయలేదు, కాస్తంత జ్వరం, తలనొప్పి. మొహమాటంగా నవ్వాడు వంశీ. డాక్టర్కి చూపించుకున్నారా? వసుంధర కన్నుల్లో కదలాడిన కంగారు చూసి వంశీ నవ్వేశాడు. ఓ క్షణమాగి, మీ అమ్మగారు రమ్య ఎక్కడికి వెళ్లారు ప్రశ్నించింది వసుంధర. అమ్మ చెల్లాయి ఊరు వెళ్ళింది, రమ్య వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది బదులిచ్చాడు వంశీ. మరి మీకు భోజనం? వసుంధర బాధపడింది. అంతలో అక్కడకు హఠాత్తుగా ఊడిపడింది రమ్య. ఆమెను చూసిన వంశీ విస్మయం చెందాడు. అది గమనించిన రమ్య, ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తే మీకు బాగుండలేదని చెప్పారు, ఇంకొండబట్టలేక వచ్చేశాను. మంచి పని చేశారు, వంశీ గారు ఒంటరిగా ఉన్నారే అని నేను బాధపడుతున్నాను. మీరొచ్చి ఎంతసేపు అయింది ఆరాగా అడిగింది రమ్య. 10 నిమిషాలైంది అంది వసుంధర. రమ్య, వసుంధర గారికి కాఫీ పట్రా పురమాయించాడు వంశీ. రమ్య కిచెన్లోకి నడిచింది. అంత గొడవపడి వెళ్లిన రమ్య హఠాత్తుగా ఇప్పుడెందుకు ప్రత్యక్షమైందా అని ఆలోచించసాగాడు వంశీ. కొద్ది క్షణాల మౌనం తర్వాత వసుంధర, వంశీ గారు, మీరు గతంలో నన్ను కోరిక కోరారు, అప్పుడు కాదన్నాను, కానీ ఇప్పుడు మీ కోరిక తీర్చడానికి నిశ్చయించుకున్నాను అంది. థ్యాంక్ యూ అన్నాడు వంశీ. అంతలో రమ్య కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. వసుంధర కాఫీ తాగి వారిద్దరి దగ్గర సెలవు తీసుకొని నిష్క్రమించింది. వసుంధర వెళ్ళగానే, సారీ మిస్టర్ వంశీ అంది రమ్య. ఆమె స్వరంలోని హేళన గమనించిన వంశీ, సారీ ఎందుకు అన్నాడు. నేను వచ్చి మీ ఏకాంతం భగ్నం చేసినందుకు. ఏంటి నువ్వు మాట్లాడేది చిరాకు పడ్డాడు వంశీ. అవును, అమాయకులు కదూ, అందుకే నా మాటల్లోని అర్థం తెలియలేదు. సూటిగా చెప్పు. నేను లేక ఒంటరితనంతో బాధపడుతున్నావు అనుకున్నా, నీకు ఇబ్బంది ఏమాత్రం లేదని తెలిసొచ్చింది. స్నేహితుడి భార్యతో ఛీ, సిగ్గులేదా? అందుకేనా డాన్స్ ప్రోగ్రాంకి దాన్ని తీసుకొచ్చో? వంశీ మరిక నిగ్రహించుకోలేకపోయాడు. ఛీ నోర్మై అని రమ్య చెంప చెళ్ళుమనిపించాడు. రమ్య దెబ్బతిన్న ఆడపుల్లా విరుచుకుపడింది. మగాడి నన్న అహంకారంతోనేగా నా చెంప పగలగొట్టావు, అదంత బరితెగించి నీ కోరిక తీరుస్తాను అని పచ్చిగా మాట్లాడుతుంటే చెంప పగలగొట్టకుండా పంపించానే, అది నా తప్పు. ఆ క్షణమే మీ ఇద్దరి చెంపలు పగలగొట్టి ఉంటే ఇప్పుడు ఈ దెబ్బ నా మీద పడి ఉండేది కాదు అంది రమ్య. కోరిక తీర్చడం అంటే పక్కలో పడుకోవడం అనేనా నీకు తెలిసింది? వంశీ ప్రశ్నించాడు. ఇప్పుడు దానికి సరికొత్త అర్థం చెప్తావా? వద్దు, మరిక నీ అబద్ధాలు వినదలుచుకోలేదు. వంశీ, పెళ్లికి ముందు నేను నీకు 3 షరతులు పెట్టాను. ఆ 3 షరతులకు సమ్మతించావు, కానీ నా అభిరుచుల్ని మన్నించలేదు. మగాడి నన్న అహంకారంతో నా మీద చేయి చేసుకున్నావు.
ప్రత్యక్షంగా చూసిన అక్రమ సంబంధాన్ని అబద్ధాలతో దాచాలని చూస్తున్నావు. నువ్వు 3 షరతులు అతిక్రమించాక మరిక నేను నీతో కాపురం చేయలేను. రేపే విడాకుల నోటీస్ పంపిస్తాను, సిద్ధంగా ఉండు అని రమ్య కళ్ళ వెంట నీరు కారుతుండగా పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఏం చెప్పినా రమ్య నమ్మదని గ్రహించి వంశీ మిన్నకుండిపోయాడు. అంతలోనే రమ్య వెనుదిరిగి వచ్చి, వంశీ, మీ బాగోతో ఎవరికీ తెలియదనుకోకు. ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. అది చదివినా నేను నమ్మలేదు. ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తే నువ్వు లేవంటే ఈ సమయంలో ఇంటికెందుకు వెళ్ళుంటావా అన్న అనుమానంతో వచ్చాను. ఆకాశరామన్న రాసిందే నిజమని నిర్ధారణ అయింది అని ఒక ఉత్తరం వంశీ ముఖాన గిరాటు కొట్టి వెళ్ళిపోయింది. రమ్యగారు, మీరు మీ భర్తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడారు. కానీ అతను శ్రీరాముడు ఎంత మాత్రమూ కాదు, శ్రీకృష్ణుడు. నిజానిజాలు విచారించండి. మిమ్మల్ని చూస్తే జాలి వేస్తున్నది. ఆకాశరామన్న. అది చదివిన వంశీ ఎవడో ఏదో రాస్తే అది గుడ్డిగా నమ్మిన రమ్యను అసహ్యించుకున్నాడు. వంశీకి విడాకులు ఇవ్వాలన్న కూతురు నిర్ణయం తెలిసి విశ్వనాథం గారు నివ్వెరపోయారు. రమ్య, నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని నిలదీశారు. డాడీ, నేనన్నీ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెళ్లికి ముందే మీరెంతో అనుభవంతో ఆ సంబంధం వద్దన్నారు. నేనే తొందరపడ్డాను. తప్పు తెలుసుకున్నాను. విడాకులు మాత్రం వద్దనకండి అంది రమ్య. విశ్వనాథం గారికి కూతుర్ని చూస్తే జాలేసింది. రమ్య, అప్పుడు పెళ్ళొద్దంటే ఈ ఒక్క కోరిక కాదనవద్దు అని మొండికేశావు. ఇప్పుడు అదే మాట వల్లవేస్తున్నావు. విడాకులనేది అంత తేలిక విషయం కాదమ్మా. అతన్ని మెడలో వేసిన 3 ముళ్ళు అంత తేలికగా తెంపుకునేవి కావు అన్నారు. డాడీ, అతను చేసిన ఘాతకాలు మీకు తెలియవు. తెలిస్తే మీరే విడాకులకు తొందరపడతారు అంది రమ్య. అయితే సవివరంగా చెప్పు. నీ వాదనలో నిజముందనిపిస్తే నేనే విడాకులకు తప్పక ప్రయత్నం చేస్తాను అన్నారు విశ్వనాథం గారు. రమ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర వంశీ తననెంత అవమానించింది, తను వెళ్లేసరికి వంశీ వసుంధరల మధ్య సంభాషణ వివరించింది. విశ్వనాథం గారు ఫ్యాక్టరీలో వంశీని తన ఛాంబర్కి పిలిపించి రమ్య నిర్ణయం గురించి చెప్పారు. రమ్యకు తొందరపాటు చాలా ఎక్కువ అన్నాడు వంశీ. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను తొందరపడలేదు. వసుంధర నీ కోరిక తీరుస్తాను అందట. అసలు ఏం జరిగింది విచారించారు విశ్వనాథం గారు. ఈ వ్యవహారం మీ వరకు రావడం నాకు సిగ్గుగా ఉంది అన్నాడు వంశీ. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. వంశీ, కొన్నిసార్లు మనం నిర్దోషులమైన సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నీ మీద నాకు నమ్మకం ఉంది. జరిగింది చెప్పు అన్నారు విశ్వనాథం గారు సానునయంగా. వంశీ చెప్పసాగాడు. వసుంధర్ గారు మంచి డాన్సర్, చాలా అవార్డులు కూడా అందుకున్నారు. రమ్యకు కొంతకాలం శిక్షణ ఇవ్వమని అడిగాను. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమె నృత్యం తన భర్తకెంతో ప్రాణమని, మరలా నృత్యం చేస్తే అతని జ్ఞాపకాలు చుట్టుముడతాయని, నా కోరిక మన్నించలేనని చెప్పింది. నేను మరిక బలవంతం చేయలేదు. ఆమెను భర్త జ్ఞాపకాల నుంచి కాస్తంత దూరం చేయడానికి ఉద్యోగం చూశాను. అందులో చేరాక ఆమెకు కాస్తంత మానసిక స్వస్థత చేకూరింది. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా నా కోరిక తీరుస్తానని అంది. అది విన్న రమ్య మరోలా అర్థం చేసుకుంది. అంతా విన్న విశ్వనాథం గారు, నీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నిన్ను నేను విశ్వసిస్తున్నాను. రమ్యతో ఈ విషయం చెప్పి తన మనసు మార్చే ప్రయత్నం చేస్తాను అన్నారు. తండ్రి చెప్పిందంతా విన్న రమ్య, డాడీ, అతని మాటలు నమ్మారా అని అడిగింది. నమ్మాను. నువ్వు నమ్మవా అన్నారు. నమ్మనుగాక నమ్మను. అతన్ని నమ్మే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆ నమ్మకం ఏమైపోయింది? మోసపోయాను అంది రమ్య దిగులుగా. పోనీ నా మీద నమ్మకం ఉందా అడిగారు విశ్వనాథం గారు. ఉంది. అయితే నేను చెప్పేది నమ్ము. నీ భర్త యోగ్యుడు. అతన్ని అనవసరంగా అనుమానించకు. తండ్రి మాటలకు రమ్య ఆలోచనలో పడింది. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 14వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.